అత్యవసర సందర్భాల్లో తప్ప మిగతా విషయాల్లో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా ఉండే చిరు పవన్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు. బ్రహ్మాండమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న చిరు ఖైదీ నెంబర్ 150తో తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు. ఇక పవన్ తన పవనిజంతో టాలీవుడ్లో టాప్ హీరోగా స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతటి ఇమేజ్ను సాధించిన మెగా బ్రదర్స్ ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే చూడాలని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరు కూడా మంచి కథ వస్తే తాను పవన్తో మల్టీస్టార్లో నటించేందుకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా ప్రముఖ నిర్మాత రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి కూడా ఆ మల్టీస్టారర్ని తాను నిర్మిస్తానని ఖైదీ నెంబర్ 150 పార్టీ సందర్భంగా అనౌన్స్ చేశాడు. సుబ్బరామిరెడ్డి, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. దీనికి సంబంధించిన కథ కూడా ఓకే అయిందని, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామని అధికారంగా చెప్పేశారు నిర్మాతలు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన జల్సా, అత్తారింటికి దారేది, అలాగే ఆయన కథ మాటలు అందించిన చిరు సినిమా జై చిరంజీవ ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఇంతటి హేమహేమీల కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో, ఎంతటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.